ఈరోజు మనం ఒరిజినల్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. పర్ఫెక్ట్ మసాలా ప్లస్ రైస్ సీక్రెట్ చెప్తాను. ముందుగా చికెన్ని బాగా వాష్ చేయండి. వాష్ చేసుకున్న చికెన్లో 1/2 కప్ పెరుగు వేయండి. పెరుగు మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది ఉంటే అది కూడా వేయచ్చు. 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేయండి. స్పైసీ ఎక్కువ ఉంటే 1 టేబుల్ స్పూన్ కారం వేయండి. ఎక్కువ లేకపోతే 2 టేబుల్ స్పూన్ కారం వేయండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. గరం మసాలా ఇంట్లోది అయితే 1/2 టేబుల్ స్పూన్ వేయండి. బయటది ఉంటే 1 టేబుల్ స్పూన్ వేయండి. ఇప్పుడు బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి. గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకున్నది ఒక 4-5 పీస్ వేయండి. గ్రీన్ చిల్లీ స్పైసీగా ఉంటే ఒక గ్రీన్ చిల్లీ సరిపోతుంది. ఇప్పుడు ఒక కట్టె కొత్తిమీర వేసుకోండి. బాగా వాష్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఆనియన్ని ఫ్రై చేసుకుందాం. ఒక 1 ఆనియన్ ఉంటే చాలు. అది థిన్ లేయర్లో కట్ చేసుకొని బాగా హీట్ అయ్యే ఆయిల్లో వేసి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఫ్రై అయిన ఆనియన్స్ చికెన్లో వేసుకోండి. ఇప్పుడు 1 లెమన్ పిండుకున్న రసం వేయండి. ఇప్పుడు మనం హీట్ చేసుకున్న ఆనియన్ ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేద్దాం. ఒక స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేయండి. ఎంత కలిపితే అంత అబ్జర్వ్ అయిపోవాలి చికెన్లో. మ్యారినేట్ అండ్ రెస్ట్ ఫర్ 2 అవర్స్ లేదా ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకున్న అది బెస్ట్. మసాలా అంతా చికెన్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసి బాగా మ్యారినేట్ చేయాలి. ఎంత మ్యారినేట్ చేస్తే అంత మంచిగా చికెన్ అనేది ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు బియ్యంని నానబెట్టుకుందాం. బియ్యంని కూడా 2 అవర్స్ 3 అవర్స్ ఖచ్చితంగా నానబెట్టాలి. బియ్యం ఎంత సోక్ చేస్తే అంతే మంచిగా ఉడుకుతుంది. రైస్ ప్రిపరేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇవన్నీ కొద్దిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్ బాయిలింగ్ మెథడ్ చూద్దాం. ఒక బౌల్ పెట్టుకోండి. బౌల్ ఫిల్అప్ వాటర్ మొత్తం నింపుకోండి. హై ఫ్లేమ్ మెథడ్లోనే రైస్ అనేది బాయిలింగ్ చేద్దాం. ఇప్పుడు రైస్ ఉడకబెట్టినంత వాటర్ వేసుకోండి. వాటర్లో 1 or 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోండి. ప్లేట్లో చూపించిన ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. ఇప్పుడు వాటర్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. బాయిలింగ్ అయ్యే ప్రాసెస్లో 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి. సోక్ చేసిన రైస్ని బాయిలింగ్ వాటర్లో యాడ్ చేసుకుందాము. రైస్ బ్రేక్ అవ్వకూడదు. లాంగ్ గ్రెయిన్ ఇంపార్టెంట్. ఎక్కువ రైస్ని కలపకూడదు. అలా రైస్ని ఉడకనిద్దాం. ఇప్పుడు చికెన్ ఉడకబెట్టే ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకోండి. మ్యారినేట్ చేసిన చికెన్ని పెట్టుకోండి. చికెన్ని ఒక 70% ఉడకనివ్వాలి. అది కూడా లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టాలి. మెల్లమెల్లగా కలుపుతూ ఉడకబెట్టాలి. ఇక్కడ చూడండి, అన్నం అనేది 80% ఉడికిపోయింది. చికెన్ కూడా 80% ఉడికిపోయింది. ఇప్పుడు దమ్ కుకింగ్ ప్రాసెస్ చేద్దాము. చికెన్లో ఉడకబెట్టిన రైస్ని కొంచెం యాడ్ చేస్తూ పెట్టండి. రైస్ మొత్తం ఫిల్అప్ చేసేయండి. ఫిల్అప్ చేసిన రైస్లోనే మనం ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ పైనుంచి కొద్దిగా వేయండి. ఆనియన్ వేసిన తర్వాత పుదీనాని చిన్నగా కట్ చేసుకొని పైనుంచి రైస్ మీద లేయర్గా ఫామ్ చేసుకోండి. పుదీనా వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 1 లెమన్ పిండి జ్యూస్ చేసుకోండి. పైనుంచి 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేయండి. ఘీ యాడ్ చేసిన తర్వాత మనం రైస్ ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదా, అది 1 కప్ వాటర్ పైనుంచి అన్నంలో వేయండి. క్యాప్ని టైట్గా క్లోజ్ చేయండి. స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టేసి దాని మీద ఏదైనా బరువు పెట్టండి. 1/2 అవర్ ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లోనే. దమ్ ఓపెన్ చేశాక రైస్ని లైట్గా మిక్స్ చేయండి. చికెన్ ఫుల్గా కుక్ అయి ఉంటుంది. మసాలా రైస్కి పర్ఫెక్ట్గా. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కంటెంట్ గురించి ఫాలో చేయండి.